అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైల్వే గేట్ దగ్గర తరచూ సాంకేతిక వైఫల్యాలు వస్తున్నాయి. దీంతో గంటల తరబడి ప్రయాణికులు రోడ్డుపైన ఉండాల్సినటువంటి పరిస్థితి. మధ్యలో చేరిన వారు సైతం వెళ్ళలేక అటు ఇటు వెళ్ళలేని దుస్థితి ఉంది. తాజాగా పెద్దపల్లి జిల్లా సమీపంలో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో ఉండగా సాంకేతికపరమైనటువంటి కారణాలతో అది గార్డర్లకి క్రాక్ వచ్చింది. దీంతో వెంటనే రైలు అక్కడే ఆపివేశారు. దాదాపు 4 గంటల పాటు ఇటు జమ్మికుంట రైల్వే స్టేషన్ అలాగే పెద్దపల్లి రైల్వే స్టేషన్లో సైతం రైళ్లను నిలిపివేయడం జరిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా ఒకవైపు రైల్వే ట్రాక్ దగ్గర ఇబ్బందులు వస్తున్నాయి, మరొక వైపు రైళ్ల ప్రయాణం సజావుగా సాగేటువంటి అవకాశాలు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత యంత్రాంగం మీద ఉన్నప్పటికీ సరిగా నిర్వహణ లేకపోవడంతో గంటల తరబడి తన ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి ఉందని పిల్ల పాప చిన్న పెద్దవాళ్ళకి సైతం ఇబ్బంది అవుతుంది. పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ రైళ్లు నిలిపివేయడంతో ఇటు జమ్మికుంట పరిసర ప్రాంతం, ఉప్పల్ రైల్వే స్టేషన్ అలాగే పెద్దపల్లి రైల్వే స్టేషన్లో సైతం పలు రైళ్ల రాకపోకలకి అంతరాయం కలిగింది. అక్కడే ఆగిపోయాయి. ఆ తర్వాత యుద్ధ ప్రాతిపదికన పనులను నిర్వహించే ప్రయత్నం చేశారు. దాదాపు 3 గంటల తర్వాత మళ్ళీ వాటిని రాకపోకలకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇలాంటివి రాకుండా రిపీట్ కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ప్రయాణికులు కోరుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.